హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. అటవీ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ పోస్టులకి ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీనిలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారండి. సో ఈ పోస్టులన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అయితే ఈరోజు ఉన్నటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, సో ఐఎఫ్బిలో ఉన్నటువంటి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారండి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, అన్ అటోనమస్ బాడీ అండర్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దూలపల్లి, కోంపల్లి, హైదరాబాద్. సో ఇక్కడైతే ఉంది ఐఎఫ్బి అనేది. Applications are invited from the eligible individuals for filling up of vacancies in the following post by direct recruitment at IFB హైదరాబాద్. సో ఇక్కడ మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని క్లియర్గా అయితే చెప్తున్నారు. సో కింద వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారండి. సో వెబ్సైట్ ద్వారా మీరు మొబైల్లోనే నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా మీరు కూడా ఒకసారి డీటెయిల్గా అయితే చదవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీరు కూడా ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. సో నెక్స్ట్ ఇంకా కింద పోస్టుల వివరాలు అయితే చూద్దాము. సో దీనిలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారండి. సో ఫస్ట్ పోస్టు టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ ల్యాబ్ రీసెర్చ్. సో దీనిలో టోటల్గా 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 3 పోస్టులు కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒకటి, ఓబీసీ కేటగిరీలో ఒకటి, ఎస్సీ కేటగిరీలో ఒక పోస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ బోటనీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ ఎగ్జామ్ విల్ బి హెల్డ్ ఆన్ ద సబ్జెక్ట్. సో ఇక్కడ ఏదైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో మీకు ఎగ్జామ్ అనేది బోటనీ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయని ఇక్కడైతే క్లియర్గా అయితే చెప్తున్నారండి. సో మీకు డిగ్రీలో బోటనీ అనేది ఒక సబ్జెక్ట్గా అయితే ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. 21 నుంచి 30 ఇయర్స్ మధ్య అయితే ఉండాలి. సో ఈ పోస్టులు అన్నిటికీ కూడా ఏజ్ లిమిట్ సేమ్ అయితే ఇచ్చారండి. 21 నుంచి 30 ఇయర్స్ మధ్య అయితే ఉండాలి. నెక్స్ట్ ఈ సెకండ్ పోస్టు టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ ల్యాబ్ రీసెర్చ్. సో దీనిలో ఒక పోస్ట్ అయితే ఉంది. సో ఇది ఓబీసీ కేటగిరీలో అయితే ఉందండి. క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ బయోటెక్నాలజీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో మీకు ఇక్కడ బయోటెక్నాలజీ ఒక సబ్జెక్ట్గా అయితే ఉండాలి. సో ఇక్కడ ఎగ్జామ్ విల్ బి హెల్డ్ ఆన్ ద సబ్జెక్ట్ అనేది ఇచ్చారు కదా. సో బయోటెక్నాలజీ నుంచి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ పోస్టు టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ ల్యాబ్ రీసెర్చ్. సో దీనిలో కూడా ఒక పోస్ట్ అయితే ఉందండి. ఈ పోస్టు అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంది. సో క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ మెరైన్ బయాలజీ అండ్ లేదా జువాలజీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా ఎగ్జామ్ అనేది మెరైన్ బయాలజీ నుంచి అయితే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ పోస్టులన్నిటికీ కూడా ఏజ్ లిమిట్ 21 నుంచి 30 ఇయర్స్ మధ్య అయితే ఉండాలి. ఈ పోస్టులకి శాలరీ లెవెల్ 5 ప్రకారం అయితే ఉంటుంది. సో 29,200 నుంచి 92,300 రూపీస్ వరకు అయితే ఉంటుందని ఇక్కడైతే క్లియర్గా అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ అయితే చూద్దామండి. సో ఇక్కడ 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్య అయితే ఉండాలి అప్లై చేసుకునే అభ్యర్థులకి. అలాగే కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే కనుక 5 ఇయర్స్, ఓబీసీ అభ్యర్థులకి అయితే కనుక 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ కూడా ఒక పాయింట్ అయితే ఇచ్చారండి. నో ఏజ్ రిలాక్సేషన్ విల్ బి అలౌడ్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ అప్లయింగ్ అగైన్స్ట్ ద అన్రిజర్వ్డ్ పోస్ట్ అని. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులు అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులకి మీరు అప్లై చేసుకుంటే కనుక ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ అలౌ చేయరైతే చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. అప్లికేషన్ ఫీజు అనేది 300 రూపీస్ ఉంటుంది. ఈ 300 రూపీస్ మీరు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ అనే పేరు మీద మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. సో అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ అనేది ఇచ్చారు. సో మీరు ఇక్కడైతే కనుక ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి ఫీజు అయితే చెల్లించాల్సిన అవసరం అయితే లేదండి. సో నెక్స్ట్ ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు.
సో ఇక్కడ టోటల్‌గా 100 మార్క్స్‌కి అయితే రిటన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మల్టిపుల్ క్వెషన్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ నెగెటివ్ మార్క్ కూడా ఉంటుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ రిటన్ ఎగ్జామ్‌లో ఎన్ని మార్క్స్ వస్తే మీకు క్వాలిఫై అవుతారనేది ఇక్కడ క్లియర్‌గా అయితే చెప్తున్నారు. కేటగిరీని బట్టి అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే గనుక 50% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకైతే గనుక 40% మార్క్స్ అయితే వస్తే సరిపోతుందైతే చెప్తున్నారు. అలాగే డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ సో ఎప్పుడు ఉంటుందనేది మీకైతే గనుక వెబ్‌సైట్ ద్వారా తెలియపరుస్తామని చెప్తున్నారు. టు బి ఇంటిమేటెడ్ లేటర్ ఆన్ ద వెబ్‌సైట్. సో ఇక్కడ వెబ్‌సైట్ అడ్రస్ కూడా ఇచ్చారు. సో అప్లై చేసుకున్న తర్వాత మీరైతే ఒకసారి వెబ్‌సైట్ అయితే చెక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది మెరిట్ ఆధారంగా మాత్రమే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారో సో వాళ్ళకి మాత్రమే ఒరిజినల్ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అయితే కనుక మీకు అక్కడ వెరిఫికేషన్ రోజున చూపించాల్సి ఉంటుందని అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ అయితే కనుక ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ చెప్తున్నారు. ద క్యాండిడేట్స్ ఆర్ సెలెక్టెడ్ అగైన్ ఎస్ ద పోస్ట్ విల్ బి పోస్టెడ్ ఎట్ ఐఎఫ్బి హైదరాబాద్ ఆర్ ఇట్స్ సెంటర్ ఎఫ్ఆర్సిసిఈ విశాఖపట్నం. సో ఈ 2 ప్లేసులు ఎక్కడైనా కూడా పోస్టింగ్ అనేది అయితే ఉంటుందండి సెలెక్ట్ అయితే కనుక. నెక్స్ట్ కింద జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు కూడా ఒకసారి డీటెయిల్గా చదివిన తర్వాత అప్లై చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీరు ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. సో ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులు ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేసుకునేది చెప్తున్నారండి. సో ఇఫ్ ఏ క్యాండిడేట్ అప్లైస్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్. అప్లికెంట్ మస్ట్ చూజ్ ఓన్లీ 1 ఎగ్జామ్ సబ్జెక్ట్ వేర్ ఈజ్ మోస్ట్ సూటెడ్ అయితే చెప్తున్నారు. సో ఎవరైతే అప్లై చేసుకుంటారో ఒక పోస్టుకి మాత్రం మీరు అప్లై చేసుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ అప్లై చేసుకుంటే కనుక రిజెక్ట్ చేస్తామంటే క్లియర్గా అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ 6th పాయింట్లో అప్లికేషన్ ఫామ్ను ఒకవేళ రిజెక్ట్ చేస్తే కనుక ఏ కారణాల చేత అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ చేస్తారనేది ఇక్కడ క్లియర్గా అయితే పాయింట్స్ అయితే ఇచ్చారండి. సో ఒకసారి మీరు కూడా అయితే చదవండి. ఇన్కంప్లీట్ ఆర్ నాట్ సబ్మిట్ ఇన్ ద ప్రిస్క్రిప్ట్ ఫార్మేట్, అలాగే అన్సైన్డ్, అన్డేట్, వితౌట్ ఫోటోగ్రాఫ్ ఇన్క్లూడింగ్ అడిషనల్ ఫొటోస్, వితౌట్ ప్రాపర్ సర్టిఫికేట్, వితౌట్ ప్రాపర్ ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్, అండర్ ఏజ్డ్, ఓవర్ ఏజ్డ్ క్యాండిడేట్స్ నాట్ possessing the requisite educational qualifications at the time of submitting applications, educational qualification from non-recognized institutions, application received after due date, application without prescribed fee, self-attested copies of necessary certificates not enclosed, application for more than 1 post in single application. సో ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారు ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరైతే ఒకసారి చెక్ చేయండి. సో దీనిలో ఏదైనా మీరు ఇన్కరెక్ట్గా ఉంటే కనుక మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ చేస్తామంటే క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులు ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకుంటున్నారో పోస్ట్ నేము ప్లస్ సబ్జెక్ట్ నేమ్ అనేది ఎన్వలప్ కవర్ మీద క్లియర్గా అయితే మెన్షన్ చేయాలని చెప్తున్నారు. నెక్స్ట్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సెండ్ 2 అడిషనల్ అండ్ ఐడెంటికల్ ఫోటోగ్రాఫ్స్ సపరేట్లు అయితే చెప్తున్నారండి. సో మీరు అప్లికేషన్ ఫామ్ మీద ఒక ఫోటో అయితే స్టిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకా 2 అడిషనల్ ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు అప్లికేషన్ ఫామ్ తోటి పెట్టాల్సి ఉంటుంది అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. ఈ పోస్టులకి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులు ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే సబ్మిట్ దర్ అప్లికేషన్స్ టు ద డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, దూలపల్లి, కోంపల్లి, హైదరాబాద్. సో ఈ అడ్రస్కి అయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది మార్చ్ 29, 2022 లోపున మీకు అప్లికేషన్ ఫామ్ అనేది అక్కడికి సెండ్ అయ్యేలాగా చూడాలండి. సో ఇక్కడ ఓన్లీ త్రూ పోస్ట్ ఓన్లీ అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రమే ఈ పోస్టులకి ఏమైతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దిస్ ఇన్స్టిట్యూట్ షల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ పోస్టల్ డిలే అయితే చెప్తున్నారు. సో చాలా టైం అయితే ఉంది కాబట్టి నెక్స్ట్ మంత్ 29th వరకు టైం ఉంది కాబట్టి సో మీకైతే కనుక ప్రాబ్లం అయితే ఉండదు. సో అప్లై చేసుకునే అభ్యర్థులు ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోండి. సో అలాగే ఇక్కడ 19th పాయింట్లో అయితే కనుక మీరు ఎవరైనా గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా మాత్రమే ఈ పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ చెప్తున్నారండి. 19th పాయింట్లు అయితే మెన్షన్ చేశారు క్లియర్గా, మీరు ఒకసారి అయితే చూడండి. అలాగే ఇక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మీరు కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి.
నెక్స్ట్ సిలబస్ ఫర్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. సో ఈ ఎగ్జామ్లో టోటల్గా 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో అలాగే ఇక్కడ ఎగ్జామ్ అనేది రిలవెంట్ సబ్జెక్ట్ విల్ బి అకార్డింగ్ టు గ్రాడ్యుయేషన్ లెవెల్ అయితే ఉంటుంది. సో మీరు ఏదైతే ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటారో సో ఆ సబ్జెక్ట్లో నుంచి మీకు డిగ్రీ లెవెల్ అయితే కనుక మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ ఎగ్జామ్ అనేది మీకు టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారండి. జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ నుంచి 20 మార్క్స్కి, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ సైన్స్ నుంచి 20 మార్క్స్, ఆర్థమెటిక్స్ నుంచి 20 మార్క్స్, రిలవెంట్ సబ్జెక్ట్ నుంచి 40 మార్క్స్, ఇలా టోటల్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఉంటాయని చెప్తున్నారు. సో అలాగే ఇక్కడ నెగిటివ్ మార్క్ అయితే ఉంది. సో అదైతే ఒకటే గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారండి. సో మీరు కూడా ఒకసారి డీటెయిల్ అయితే చూడండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఇక్కడ ఇచ్చారు. సో మీ నేము ప్లస్ ఇక్కడ ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకున్నారో పోస్ట్ నేమ్, ఇవన్నీ కూడా డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే స్టిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే అడిషనల్గా 2 ఫొటోస్ కూడా మీరు అయితే ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్తో పాటు. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఆధార్ నెంబర్, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ ప్లేసు, డేటు, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ నేమ్, ఇవన్నీ కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ కింద ఇన్ ద కేస్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎవరైనా గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకుంటే కనుక సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా చదివిన తర్వాత మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోనండి. లాస్ట్ డేట్ March 29, 2022 తోటి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.